Warm good evening, all my beloved parents of 10th class. మా 10th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ I would like to extend my warm thanks to all my parents of 10th class 2024-25 academic year. With your wonderful support, with your wonderful blessings and concern, right now we are going to finish this academic year in successful way. You know, shortly our lovable children, your daughter and son, going to write annual examination. You know very well, whatever the trust, whatever the belief you showed on us, kept on our shoulders, I believe, I firmly say, more than our level best, more than my level best, my teaching family, my management of JGHS, along with me, have rendered outstanding services for the welfare of your lovable daughter and son. There is no doubt at all. You know very well, actually we started 10th classes last academic year only. Almost all 20 to 30% of syllabus we covered in that academic year, but again we started newly, especially this particular year 2024-25. You know, after completion of our syllabus, before that one only we started counseling classes for the sake of, for the welfare of our beloved 10th boys and girls. It was taken place in September. From September onwards, you know very well, irrespective of holiday, Sunday, festival, my teachers, non-teaching, everybody was there with their children regarding study hours and counseling hours. Almost all, whatever the possibilities are there, based on that one we conducted in number of examination, slip test, grand test, lesson wise test, whatever the possibilities are there, based on student capacity and worth, we have bifurcated and conducted almost all 150 plus exams they have written the span of this particular time. And reason they got a tremendous command on that particular examination system. Children are very happy and comfort. But this is a important and crucial time to children as well as parents, even to us also. ఎందుకంటే అప్పుడెప్పుడో నర్సరీలో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాలు పిల్లలు ఈ జేజీహెచ్ఎస్ అనే షిప్లో ట్రావెల్ చేశారండి. మా పేరెంట్స్ అందరికీ తెలుసు 10th క్లాస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ సర్టిఫికెట్కి ఉన్న వాల్యూ ఏంటి, అది ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది మన లైఫ్లో అనేది తెలుసు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా పేరెంట్స్ని, మీ 15 సంవత్సరాల కష్టం, ఆశయం, కన్సర్న్, లవ్, ప్రతిదీ కూడా ఈ స్పాన్ ఆఫ్ టైంలో కలర్ఫుల్ రిజల్ట్ ఇవ్వడానికి వెయిట్ చేస్తుందండి. ఇట్స్ వెయిటింగ్ టు గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. ఫ్రూట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకి మేము ఎన్ని రకాలుగా చెప్పినా ఈ టైంలో బీయింగ్ ఏ పేరెంట్గా, ఒక బాధ్యత గల పేరెంట్గా తప్పకుండా మీ సర్వీసెస్ చాలా అవసరం. ఈ స్పాన్ ఆఫ్ టైం అంటే 21st ఫ్రైడే నాడు స్టార్ట్ అవుతుంది అమ్మవారి ఆశీర్వచనంతో. ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 days వరకు పిల్లలకి అందుబాటులో ఉండండి, పిల్లలతోటే ఉండండి. ఇంట్లో అన్ని రకాల యాక్టివిటీస్కి స్టాప్ చేసేయండి. టీవీ చూడడం కానీ, మొబైల్ వాడడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, ఇంకోటి కానీ దయచేసి కేటాయించాలి. మళ్ళీ ఈ టైం పిల్లలకి రాదండి. ప్లీజ్, యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మీ కష్టం, మీ హార్డ్ వర్క్ వృధా పోకూడదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు తప్పకుండా పిల్లలతో ఉండాల్సిందే. పిల్లలకన్నా మనకు వేరే ప్రపంచం అంటూ లేదు. ఈ 10 రోజులు మనం ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, బాధ్యతగా వాళ్ళకు సర్వీస్ ఇవ్వగలిగితే మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు మంచి రిజల్ట్ మనకు మన పిల్లలు ఇస్తారండి. ఎందుకంటే అన్ని వేస్లో వీ హ్యావ్ డిజైన్డ్ చిల్డ్రన్ ఇన్ బ్యూటిఫుల్ వే. నో డౌట్ ఎట్ ఆల్, ఎవ్రీ చైల్డ్ విల్ క్రాక్ వెరీ గుడ్ స్కోర్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎగ్జామ్ కంటే ఒక రోజు ముందుగా పిల్లల్ని సెంటర్ దగ్గర తీసుకెళ్ళండి. మానసికంగా స్ట్రాంగ్ అవుతారు పిల్లలు. ఎగ్జామ్ రోజు కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత
హాయిగా టెంపుల్కి వీలైతే ఒకరోజు ముందుగానే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ రిలీజన్ బేస్ చేసుకొని ప్లీజ్ డూ గెట్ దర్శన్ అండ్ వర్షిప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కన్సర్న్డ్ డైటీస్ అండి. ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందుగా పిల్లల్ని తీసుకెళ్ళండి. మీతో పాటు మా టీచింగ్ ఫ్యామిలీ అంతా ఉంటుంది. జేజీహెచ్ఎస్ కోరా టీచర్స్ అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మేము అందరికీ డ్యూటీస్ వేసినాం. తప్పకుండా వాళ్ళ సర్వీస్ ఉంటుంది. వాళ్ళతో పాటు మా డైరెక్టర్స్ కూడా వస్తారు, ఎస్విజేసి డైరెక్టర్స్ అందరూ కూడా. కాబట్టి దయచేసి ఈ సమయంలో మన సర్వీస్, మన కన్సర్న్ పిల్లలకి చాలా ఉండాలి. చివరి ఎగ్జామ్ వరకు పిల్లలు డీవియేట్ కాకుండా మనం ప్రాపర్గా చూసుకోగలిగితే దయచేసి సక్సెస్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్లో నకలు జరుగుతుందని ఇంకోటని అన్నెసరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా మనం బిలీవ్ చేయకుండా ఒక బాధ్యత గల మెచ్యూర్ ఎక్స్పీరియన్స్డ్ పేరెంట్గా దయచేసి పిల్లలకి అందుబాటులో ఉండి 24/7 ప్లీజ్ గైడ్ అవర్ లవబుల్ చిల్డ్రన్, మేక్ దెమ్ గ్రాండ్ సక్సెస్. తప్పకుండా మంచి ఆలోచనతో మనం వెళ్తున్నాం. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనం, మంగళదాయకమైనటువంటి ఆలోచనలు మా పిల్లలకి రావాలని, వాళ్ళు తప్పకుండా సక్సెస్ కావాలని మేము ఇష్టపడే అమ్మవారిని, మీరు ఇష్టపడే భగవంతుని వేడుకుంటూ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. మీకు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై లవబుల్ పేరెంట్స్ ఆఫ్ 10th class. థ్యాంక్ యూ సో మచ్.